హస్బెండ్స్ ఇన్ యాక్షన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం ఫన్నీగా స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బావుంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ విషయానికొస్తే, స్టోరీ మామ చాలా అంటే చాలా నార్మల్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. ఇది పక్కన పెడితే మామ, చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి బాగా నవ్వుకున్నాను. మూవీలో కామెడీ ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. ఒక సీన్ కాదు, 2 సీన్స్ కాదు. మూవీ మొత్తం కామెడీగానే ఉంటది. మూవీ స్టోరీ కూడా కామెడీ వేలోనే వెళ్తుంది. అలాగే మూవీలో హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా కామెడీగానే ఉంటాయి. మూవీ మొత్తం కామెడీగానే వెళ్తది. మూవీలో ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని మీద పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్తా ఉంటాడు. ఎక్కడా ల్యాగ్ చేయకుండా. కాకపోతే ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత 10-20 మినిట్స్‌కి స్లైట్‌గా ల్యాగ్ అనిపిస్తది తప్పితే మరీ అంతేం ల్యాగ్ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు గైస్. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో మన హీరోయిన్‌కి ఇద్దరు హస్బెండ్స్ ఉంటారు. ఫస్ట్ హస్బెండ్ ఏమో మన హీరో. సెకండ్ హస్బెండ్ ఏమో నార్మల్‌గా క్యారెక్టర్ అనమాట. అది తన క్యారెక్టర్ మామ చాలా అంటే చాలా బావుంటది. చాలా కామెడీగా ఉంటది. మూవీలో ఒక 4, 5 క్యారెక్టర్‌లు ఉంటే ఆ 4, 5 క్యారెక్టర్‌లు గైస్ చాలా అంటే చాలా బావుంటాయి. మూవీలో విలన్ కావచ్చు, అలాగే ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు అతను కావచ్చు, వీళ్ళందరి క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బావుంటాయి. అన్ని కామెడీ వేలో ఉంటాయి. ఇంకా మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి గైస్. వాళ్ళందరి పేర్లు చెప్దామంటే నాకైతే గుర్తు రావట్లేదు గానీ, ఎందుకంటే చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. అన్ని చైనీస్ నేమ్స్ అందువల్ల అయితే మనకైతే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఇంకొకటేంటంటే మూవీలో కార్ చేస్ ఉంటది గైస్. ఆ కార్ చేస్ మామ చాలా అంటే చాలా బావుంటది. చాలా కామెడీగా ఉంటది. అలాగే విజువల్లీ కూడా చాలా అంటే చాలా బావుంటది. మూవీలో నాకు నచ్చనిది ఏంట్రా అంటే మూవీలో ఎమోషన్ గైస్. ఆ ఎమోషన్ అయితే మూవీలో లేదు. మన హీరోకి అండ్ వాళ్ళ కూతురికి ఒక చిన్న ఎమోషన్ ఉండాలి. కాకపోతే మూవీలో ఆ ఎమోషన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉండదు. ఏదో కొన్ని సీన్స్‌లో ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు. నాకైతే అది కొంచెం ల్యాగ్ అనిపించింది. మూవీలో ఎమోషన్ కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటే మూవీ అయితే ఇంకొంచెం బాగుండేది. అలాగే విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటే బాగుండేది. ఓన్లీ కామెడీగా వైస్‌గా కాకుండా కొంచెం వైలెంట్‌గా కొంచెం యాంగర్‌లా ఉంటే కొంచెం బాగుండు అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్‌లో బాగుంటది. కాకపోతే కొన్ని సీన్స్‌లో ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తా ఉంటది తన క్యారెక్టర్ కూడా. ఇంకొకటి ఏంటంటే చెప్పా కదా ఇద్దరు హస్బెండ్స్ అనేసి. వాళ్ళిద్దరు ఏంటంటే ఒక రూమ్‌లో ఉంటారు. ఆ రూమ్‌లో వాళ్ళిద్దరిని కట్టేసుంటారనమాట. వాళ్ళిద్దరూ విడిపించుకొని ఏదో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం బావుంటది గైస్. కొంచెం ఫన్నీగా ఉంటది. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో మరీ అంతగా ఎక్కడా ల్యాగ్ ఉండదు. అంతా పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్తా ఉంటారు కామెడీ వైస్‌గానే. అలాగే ఆ కామెడీ గైస్ మనకైతే వర్కౌట్ అవుతా ఉంటది. మనం నవ్వుకుంటానే ఉంటాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే యెస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లో ఒకే ఒక చిన్న కిస్ ఉంటుంది. అది కూడా మరీ అంత ఉండదనమాట. చూసేయొచ్చు ఏం కాదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్ బావున్నాయి. మూవీ అయితే కొంచెం రిచ్ గానే ఉంటది. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బావుందనిపించింది గైస్. మీకు కామెడీ మూవీస్ ఇష్టమైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.